నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ టీజేఎస్సీ ప్రెసిడెంట్ గారా సార్? అవునండి. సార్ ఇది మాది శాలరీ ఇంతవరకు పడలేదు సార్. 3 రోజులు అవుతుంది. ఓకే. ఇది మీరు ఒక ఒకటి వినండి. మీరు అందరు పోలీసు వాళ్ళే చాలా మంది ఫోన్ చేస్తున్నారు నాకు. సార్ నేను పోలీసు వల్ల మా జేఎస్ లేదు. సార్ మీరు ఎందుకు చేస్తున్నారు, నాకెందుకు చేస్తున్నారు అర్థమవుతలేదు. మేము మా ఉద్యోగులు తిరిగినాము. అవుతుంది కదా. కాకపోతే మీరు ఇది వద్దని మీరు మేము మా ఉద్యోగులు మా దాంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినాం కదా. టీజేఎస్సీ ఉద్యోగులు అంటే పోలీసులు ఎందుకు ఉండరు సార్? అదే అలా కల్చరల్ భాగస్వామ్య సంఘాలు చెప్పినాం మేము. సార్ మా అన్ని ఉంటాయి. మాకు కలిసిన భాగస్వామ్య సంఘాల గురించి మాట్లాడినాం. మీ గురించి మాట్లాడలేదు కదా. ఇప్పుడు టీజేఎస్సీ తెలంగాణ జేఏసీ అంటే మొత్తం వస్తారు కదా సార్. మొత్తం ఎందుకు వస్తారు? అందరూ మా దాంట్లో భాగస్వామ్యంలో చేయొచ్చు. తెలంగాణ ఉద్యోగులు అందరు రారు. కొందరు 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 లేరు ఇలా తెలంగాణ యూనిఫామ్ ఉన్న పోలీసు ఉద్యోగులు రారు అవును. సార్ అందులోకి. లేదంట కదా. మీరు ఉన్నదా మీ దాకా మీకు మాకు ఒక రోజు వేతనం కట్ చేస్తే మాది కూడా కట్ అయింది కాబట్టి మీరు ఇచ్చిర్రు కాబట్టి మీకు కాల్ చేస్తున్నా సార్ నేను. అదే చేస్తున్నారు. నేను అనేది మీకు అది తెలియాలి. సార్ ఇప్పుడు మా జేఏసీలా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఆ సంఘం ఇంకా కాలేదు. మా జేఏసీ లేరు. మా జేఏసీ ఉన్న వాళ్ళకి ఇస్తాం. మీ అందరికి జేఏసీ నాయకులు కూడా ఇస్తాం. సార్ ఒక రోజుది ఆ మాకు ఒక రోజు వేతనం కట్ కాదా? వాళ్ళు ఇస్తే ఏం చెప్పండి. మేము మీకు ఇస్తలేము అంటున్నా. మీరు ఇవ్వండి, లెటర్ ఇవ్వండి. పిటిషన్ మీద మాది ఒక రోజు వేతనం కట్ అవుతుందా కాదా? నాకేం తెలుస్తుందండి. ఇప్పుడు నేను మా ఉద్యోగ సంఘాలు మాకున్న భాగస్వామ్య సంఘాలు మేము పెట్టిస్తాము. మీరే అందరు మా పోలీసులు అక్కడ అందరు కూర్చొని నాకు ఫోన్ చేస్తే ఎట్లా? మీరు ఇవ్వకండి. ఇవ్వని ఎందుకన్నా మేము ఇవ్వడం లేదు సార్. మీరు ఇస్తేనే కదా ఇప్పుడు మాది కట్ అయ్యేది. ఒక పిఆర్సి లేదు, డిఎల్ లేవు, వాటి గురించి కొద్దిగా మాట్లాడండి సార్. ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు చూస్తలేవు. చూడకుండా ఎట్లా? మన వర్షంలో కూడా సిపిఎస్ గురించి రద్దు చేయాలని మీరు 2 గంటలు ఉన్నాం. ఎవ్వరు ఒక్కరు రాలేదు. మీరు నేను రావాలనా సార్ రేపు సెక్రటరియట్ కి? రేపు కాదు, కార్యక్రమం పెట్టినప్పుడు రావాలి. కానీ మన ఈ నెంబర్ కు వాట్సాప్ లో పెట్టాను సార్, నేను వస్తా. ఈ ఒక్కటి కాదు కదా. సెక్రటరియట్ ముందు ఇప్పుడు మీరు ఒక్కరు కాదు కదా. అందరు మా పోలీసులకి ధర్నాలు చేయడానికి లేదు, అయినా కూడా నేను చేయడానికి సిద్ధం. నా ఉద్యోగం అందరి కోసం నేను చేస్తా. మీరు వినండి. మీరు టెన్షన్ ఉన్నారు. మీరు జేఏసీల భాగస్వామ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు. మీరు సంఘం పెట్టుకోండి, మీరు ఇచ్చేయండి. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఇస్తలేమని ఇచ్చేసేయండి. నాకు గోపిరెడ్డి అందులో మీ దాంట్లో లేడు అతను? లేడు. అది లచ్చిరెడ్డి సంఘంలో ఉన్నట్టున్నాడు. అది చూసుకోండి. ఊరికే నాకే ఫోన్ చేస్తాము. ఇప్పుడే మీకు ఇంతవరకు ఎప్పుడు మీరు కాదు, అందరు పోలీసులు పడుతుంది. ఎందుకు టార్గెట్ చేసారు నాకు అర్థమైతలేదు. కానీ టార్గెట్ చేయడం కాదు సార్, మీరు ఇచ్చినది మాకు వచ్చింది, మా దాంట్లో ఒక రోజు జీతం పోతుంది అంటే మా వాళ్ళకి అలా ఒకటి మాకు కూడా లేవు, అందరు లేవు. విపత్తు వచ్చింది కాబట్టి అందరు టీచర్లు, అందరు సంఘ నాయకులు, నేను ఒక్కనే సంఘ నాయకుని, టీఎన్జో అధ్యక్షుడిని. మిగతా వాళ్ళు అందరు వచ్చేసి దానికి జేఏసీ చైర్మన్. మిగతా వచ్చి అన్న ఇద్దామని నేను చర్య తీసుకున్నా తప్ప, ఒకవేళ మీరు లేకపోతే మాకు మేము ఇవ్వలేమని చెప్పొచ్చు. ఎలాంటి అభ్యంతరం చెప్పాము, కానీ పోలీసు వాళ్ళు లేరు. మీరు అదెందుకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఇవ్వండి, మేము ఇస్తలేమని మేము మీకెందుకు కట్ చేస్తారు? ఏంటంటే సరెండర్ లీవ్స్ లేవు, పిఆర్సి లేదు, డిఎల్ లేవు. మీరు మొన్న దాకా పేపర్లు చూస్తలేరు. మీ అప్పు కొట్టినప్పుడు ఒక్కరు కూడా కాంగ్రెస్ చెప్పబోదు. మీరు మొన్ననే అధ్యక్షుడు ఎన్నికయ్యారు. ఎలక్షన్ అయినాము. నేను వచ్చినాకనే పిఆర్సి రావాలి, డిఎల్ రావాలని మొత్తం పేపర్లు ఇచ్చిన సార్. చూసిన సార్, చేస్తే ఒక్క రోజు కూడా అప్రిషియేషన్ చేయబోతుంది. నేను ఎప్పటికప్పుడు ఇస్తాను. మీ నెంబర్ ఈ రోజు దొరికింది సార్. ఫస్ట్ రోజు వర్షంలో కూడా గంట సేపు అక్కడ ఉన్నాం. నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను. మీరు ఇక్కడ రమ్మంటే కూడా నిన్న వాట్సాప్ నెంబర్ హాయ్ అని పెడతాను. ఒకవేళ విపత్తు వచ్చినప్పుడు అందరు అన్నారు కాబట్టి ఇచ్చినాం. మనకి ఇష్టం లేకపోతే ఏం చేయాలి? మనం రాసి మాకు ఇష్టం లేదు ఇవ్వమని రాసి మమ్మల్ని ఇంక్లూడ్ చేయొద్దని. ఓకే సార్, మా మెంబర్లో మేము ఇస్తాం కదా. ఓకే సార్, మాది ఉంటారు కదా, సంతోషమే. కానీ మీరు ఇవ్వాలి. ఇప్పుడు మేము ఇచ్చినాం. మా ఉద్యోగులు మళ్ళీ మీ దానిలో లేరు. మాకు పోలీస్ యూనిఫామ్ ఉన్న వాళ్ళు లింగారెడ్డి కూడా లేడు, ఏం లేదు. వాళ్ళు ఇస్తే వాళ్ళని అడగండి. మాకు యూనిఫామ్ సర్వీస్ లేదు పోలీస్. ఓకే సార్, మంచిది సార్, థ్యాంక్ యూ. మీరు చూసుకోరు. దానికి ఇస్తే నేను బాధ్యత కాదు కదా సార్. మాకేదో టీజేఎస్సీ ప్రెసిడెంట్ అంటే మీరు అందరికి, మాకు కూడా మీరు మీ సంఘ నాయకుడు వస్తే నేను చెప్పేది అవుతా. ఓకే సార్. వేరేటోళ్ళు గ్రూప్ లా మా ఫోటోలు మా నంబర్లు పెట్టేసి అందరిని ఫోన్ చేయిస్తారు. ఇక ఏమో అన్ని గ్రూపులలో వచ్చేస్తున్నాయి సార్. ఇక వాళ్ళు అది మూర్ఖత్వం. అది ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు పెట్టేసి నేను బీద ఉన్నట్టు వచ్చినప్పుడు 43% వచ్చినప్పుడు ఎవ్వరు వచ్చి నాకు సమాధానం చెప్పలేదు.
పిఆర్సీ వచ్చినప్పుడు మీకు కొట్లాడితే పిఆర్సీ వచ్చినప్పుడు అప్పుడు అడగలేరు. 43% అంటే పాత గవర్నమెంట్ 29% ఇచ్చింది కదా సార్. అదే అప్పుడే పాత గవర్నమెంట్ అదే చెప్తున్నా. అప్పుడు కొట్లాడినప్పుడు అప్రిషియేషన్ చేయలేదు వాళ్ళు అంటున్నా. సార్ గ్రూపులలో మాకు ఇప్పుడు మీ నెంబర్లు మా దగ్గర ఉండే ఎందుకు పెడుతున్నారు వాడు మూర్ఖుడు మెంబర్లు పెట్టేసి. ఇప్పుడు నేను 6 లక్షల మందికి మాట్లాడలేను కదా సార్. మంచి చేసినప్పుడు కరెక్ట్ అండి. 6 లక్షల మందికి మాట్లాడ నువ్వు ఇక్కడ యూఎన్ ఆఫీస్ ఉంటది, నాంపల్లి పక్క పంటి ఏం చదువున్నది వచ్చి అడుగుతూ చెప్తాను నేను సమాధానం. ఓకే సార్. మీకు ఇష్టం లేకపోతే మాకు ఇష్టం లేదంటే రాసేది ఏమున్నది. ఓకే మంచిది సార్. సిమ్ యాక్టర్లు ఇస్తారు, అంత సిమ్ యాక్టర్లు ఇవ్వండి ఇస్తారా? ఒకటికో ఇచ్చినోడు ఇస్తాడు. ఓకే మంచిది సార్. ఓకే.